నమస్తే. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాము. ఇన్ని రోజులు ఎన్నికల కోడ్ కారణంగా కూడా ప్రజావాణి అనేదైతే కొంతగా అంటే కొన్ని రోజుల పాటు కూడా ఇది క్లోజ్ చేయడం అయితే జరిగింది. అంటే ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకోవడానికి కూడా సమస్యలు పరిష్కరిస్తారని కూడా ప్రజావాణికి అయితే ప్రతి మంగళవారం అదేవిధంగా శుక్రవారం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం ఎన్నికలు అయితే ముగిశాయి. మళ్ళీ ప్రజావాణి అనేది అయితే ఈ రోజు నుంచి కూడా మొదలైంది. మరి ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కూడా మళ్ళీ ఇన్ని రోజులు కొంత గ్యాప్ వచ్చిన కారణంగా వేచి చూసి కూడా మళ్ళీ ఒక్కొక్కరుగా కూడా తరలి వస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. మరి ప్రస్తుతం మనతో పాటు ఒక అమ్మ ఉంది. వాళ్ళతో మాట్లాడి అసలు ఆమె ప్రాబ్లం ఏంటి, ఎందుకు రావడం జరిగింది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు సంధ్య. నేను ఇంతకుముందు ప్రజాపాలనలో గ్యాస్కి, సిలిండర్కి మాది వైట్ రేషన్ కార్డు ఉంది. గ్యాస్కి, కరెంటుకి, ఇంటికి అప్లై చేసుకున్నా. నాకు 3 అమ్మాయిలు, ఆదాయం లేదు. డబుల్ బెడ్రూమ్ కానీ అట్లా అప్లై చేసుకున్నా. అయితే ఎలక్షన్ కోడ్ ఉంది కదా, మాకు అసలు అక్కడి నుంచి కనీసం కాల్ కూడా రాలేదు. అందుకే ఇక్కడ కలిసేసి మళ్ళీ అప్లికేషన్ పెట్టాను. వాళ్ళు కూడా రిసీవింగ్ కూడా బాగానే తీసుకున్నారు. కాకపోతే మాకు కరెక్ట్గా ఫోన్కు కానీ దానికి కానీ మెసేజ్ వస్తే చాలా సంతోషపడతాం. నేను పెద్దదాన్ని కదా నాన్న, అక్కడి నుంచి రావాలి, కరెక్ట్ టైంలో రావాలి. ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇప్పుడు ఉండేది దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీ లోపలికి ఉంటామండి. లోపలికి ఉంటాము. అయినా కూడా మన ఎంపీడీఓ ఆఫీస్కి పొమ్మని అన్నారు. అంటే ఎంపీడీఓ ఆఫీస్కి ఎలక్షన్ కోడ్ రాకముందు పోయినప్పుడే మేమేం చూస్తామమ్మా, మీరు వెళ్ళిపోండి అని అన్నారు. ఎలక్షన్ కోడ్ రాకముందే. అయినాక సరేలేని ఇక్కడికి వచ్చి మళ్ళీ అప్లై చేస్తే మరి ఎలక్షన్ కోడ్ ఉంది కదమ్మా, మీరు అయితే అప్లై చేసుకోండి, తర్వాత మళ్ళీ ఇవాళ అందుకోసమనే మళ్ళీ వచ్చా. ఎందుకంటే ఈ రోజు నుంచి బిగిన్ అవుతుంది. మా తర్వాత ప్రజలు ఎక్కువ శాతం వస్తారు, నేను పెద్దదాన్ని కదా అని ముందుగా వచ్చాను. అట్లా అంటే ఈ రోజుతో కూడా ఎన్నిసార్లు మీరు రావడం ఇక్కడికి ప్రజావానికి? 2 times వచ్చానమ్మా. మొదటిసారి ఎట్లా స్పందించారు? మీకు ఏమైనా మెసేజ్ రావడం జరిగిందా? మెసేజ్ రాలేదు నాన్న, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కదమ్మా, మీరు తర్వాత వస్తుంది, అప్లై అయితే చేసుకోండి. ఎంపీడీఓ ఆఫీస్ మీరు ఫస్ట్ వచ్చి ఆ రోజుకి ఈ రోజుకి ఎన్ని రోజులు? ఎలక్షన్ కోడ్ కన్నా ముందు వచ్చాను నాన్న. అది ఎన్ని రోజులు అన్నది నాకు ఐడియా లేదు. అయితే ఈ రోజు మళ్ళీ బిగిన్ అవుతుంది కదా నాన్న, ఒక్కసారి మళ్ళీ అసలు ఎక్కిందా ఎక్కలేదా మళ్ళీ అప్లై చేయాలా అని వచ్చాను. అది అంటే వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ కూడా ఎంపీడీఓ ఆఫీస్కి కూడా పోయి రమ్మా అని చెప్పారు. అట్లా నమ్మకం ఉందా మరి మీ సమస్యలు ఇక్కడ తీరుతాయి, వీళ్ళు పరిష్కరిస్తారనే ఒక నమ్మకం అవుతుందా మీకు? నమ్మకం ఉంది నాన్న. మీరు ఎవరికన్నా ఇక్కడ అడగడం జరిగిందా? అంటే నార్మల్గా ఇట్లా మీతో పాటు ఎందరో వస్తూ ఇంతకు ముందు కూడా గతంలో కూడా చాలా 5 సార్లు 6 సార్లు ఇట్లా చాలా టైమ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు రిపీటెడ్గా. మరి వాళ్ళల్లో ఎవరికైనా సమస్యలు తీరాయా, ఎలా అవుతున్నాయని మీరు ఎవరినన్నా ఇక్కడ మీ తోటి వాళ్ళని అడగడం జరిగిందా? అడగలేదు నాన్న. ఆ రోజు ఫస్ట్ ప్రజా దర్బార్ ఓపెన్ అయిన రోజు వచ్చాను నాన్న. ఆ రోజు బాగా జనాలు, తర్వాత వెళ్ళటానికి కూడా అవకాశం అంటే బతిలాడి వెళ్ళిపోయా. టైము తర్వాత చెప్పారు, 10 నుంచి బిగిన్ అయ్యి అని చెప్పారు. మాకైతే నమ్మకం ఉందండి. ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకంతో ఇంకెవరినో కలవాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ ఉన్నది కదా, ఎవరి దగ్గరికి వెళ్ళి కలుస్తామండి. మాలాంటి వాళ్ళము మినిస్టర్ దగ్గరికి అక్కడికి ఇక్కడికి పోవాలన్నా చాలా కష్టమవుతుంది. అందువల్ల మనకి ఇక్కడి నుంచి చేసుకోవటం మంచిదనే మళ్ళీ వచ్చాను నేను. అట్లా నమ్మకం అయితే ఉంది నాన్న, ఎందుకంటే చేస్తారు అన్న నమ్మకం అయితే ఉంది. అట్లా ఓకే రైట్, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, రేవంత్ రెడ్డి గారిని అయితే ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో నమ్మకంతో కూడా ప్రజల్ని అర్థం చేసుకుని ప్రజల పట్ల ఉన్నటువంటి వాళ్ళు ఏవైతే బాధలో ఉన్నారో, ఏదైతే సహాయం కోరి ఇక్కడి వరకు ప్రజావాణి వరకు అయితే వస్తున్నారో, ఎక్కడిక్కడి నుంచో వస్తున్నారో మనం స్టార్టింగ్లో కూడా చూసాము. ఆ ప్రజావాణి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం మనము. అంటే ఎక్కడ కూడా ప్రజావాణి లేకపోవడం వల్ల కూడా స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. అసలు తండాలుగా కూడా ఇక్కడ మనం లైన్లో అసలు చూస్తూనే ఉన్నాము. సో వాళ్ళ యొక్క సమస్యలు తీరుతాయి అనే ఒక నమ్మకంతో కూడా వాళ్ళ అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా
అదేవిధంగా వచ్చిన వాళ్ళు రిపీటెడ్గా కూడా 6-7 టైమ్స్ గత 6-7 సార్లు కూడా రావడం కూడా జరిగింది. మనం గతంలో చూసాము, మాట్లాడాం వాళ్ళతో. కొందరికి మెసేజ్ వచ్చాయని చెప్పారు, కొంతమందికి మెసేజెస్ రాలేవని చెప్పారు. ఇందాక మాట్లాడిన అమ్మ కూడా తనకి మెసేజ్ అయితే రాలేదు అని చెప్పింది. ఇది రెండోసారి రావడం అని చెప్తుంది. ఎన్నికల కోడ్ కారణంగా కూడా కొన్ని రోజులైతే ప్రజావాణి కొన్ని రోజులైతే క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు అయితే రీఓపెన్ చేశారు. ఎన్నికలు ముగిశాయి కాబట్టి మరి ఎంతవరకు ప్రజల సమస్యల్ని తెలుసుకుంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎంతవరకు వాళ్ళ యొక్క ఎంతవరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది పరిష్కరిస్తున్నారు అనేది అయితే వేచి చూద్దాం. మరికొంతమంది కూడా అంటే ఒక్కొక్కరిగా లోపలికి వెళ్తూ ఉన్నారు, ఒక్కొక్కరిగా వెళ్తూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. మనము చూద్దాం ఇంకా మరికొంతమందితో మాట్లాడి ఏ విధంగా లోపల పరిష్కరిస్తున్నారు, ఎట్లా రెస్పాండ్ అవుతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు? నమస్తే అందరికీ. నా పేరు బి చంద్రయ్య, సనాబ్ కిష్టయ్య. ఇంటి నెంబరు 653, గ్రామం ఇబ్రాహీంపూర్, పరిగి మండలము, వికారాబాద్ జిల్లా. ఇంతకుముందు నేను ఇబ్రాహీంపూర్ గ్రామ నివాసిని. నాకు 1 ఎకరా 20 గుంట భూమి 1969 సంవత్సరంలో గవర్నమెంట్ వారు భూదానము బీదలకు పంచిపెట్టారు. 1969 సంవత్సరం నుంచి వ్యవసాయము కొనసాగిస్తూ వచ్చాను. అవునా. 1979 సంవత్సరంలో 60,000 రూపాయలతో పంట పొలము కొరకు భూమి లేబుల్ చేశాను. 1999 సంవత్సరం నుంచి కమ్మరి బిచ్చయ్యకు కౌలు బటాగి చేస్తానని ఒప్పుకొని పరంపోగు భూమిని ఇచ్చాను. నా భూమి సర్వే నంబరు 180/1/2. ఇంతకు ముందు నేను రంగారెడ్డి యశోదమ్మ దగ్గర నా పాస్బుక్ ప్రొసీడింగ్ సర్టిఫికెట్ దాచిపెట్టాను. యశోదమ్మ చనిపోయిన తర్వాత అట్టి పాస్బుక్ను ప్రొసీడింగ్ సర్టిఫికెట్ను కొడుకు హరినాథ్ రెడ్డి దగ్గర దొంగిలించి కమ్మరి బిచ్చయ్యకు కొడుకు అగు సర్పంచి బాలయ్యకు అమ్ముకున్నాడు. బాలయ్య పాస్బుక్ తీసుకొని హైదరాబాదులో చంద్ర చనిపోయాడు. నా దగ్గర డబ్బులు తీసుకొని పాస్బుక్ గిరిపెట్టాడు. అర్థమైందా? పట్టువారికి చెప్పి పాస్బుక్ను చూపించి వ్రాయించుకున్నాడు. అర్థమైందా తెలుగు? ఇప్పుడు సర్పంచ్ బాలయ్య వేలుముద్ర మీ సేవలో వస్తుంది, చంద్ర వేలుముద్ర రావడం లేదు. పరిగి రామ్మోహన్ రెడ్డి గారు నుంచి వికారాబాద్ కలెక్టర్ పరిగి ఎంఆర్ఓ గారికి రికమెండ్ చేశారు. రామ్మోహన్ రెడ్డి పరిగి ఆయన చేశారు. ఆధార్ కార్డు ఓటర్ లిస్టు హైదరాబాద్ నుంచి ఇబ్రాహీంపూర్ మార్చాను. ప్రస్తుతము కలెక్టరు లెటర్ అందు సిగ్నేచర్ చేసి గ్రామానికి వెళ్ళిపోమని చెప్పారు. తర్వాత ఎన్క్వైరీ చేస్తామని చెప్పారు. తాలూకా గ్రామము తాండూరు నుంచి మా రిలేషన్ బంధువులు కూడా తీసుకొని వస్తున్నాను. మరియు వికారాబాదు డిఎస్పి పోలీసు జీబు తీసుకొని వస్తున్నాను. నా ప్లాట్లో ఇల్లు కట్టిన ఏదుల రాములను పిలిపించి ఇబ్రాహీంపూర్ సర్పంచ్ బాలయ్య ఇంటి కొరకు న్యాయ విచారణ చేయగలరు ప్రార్థన. ఇప్పుడు మీరు ఇక్కడ ఇదే ఫామ్ అప్లికేషన్ కింద ఇవ్వబోతున్నారా? ఇప్పటికి నిన్న మొన్న ఇచ్చాను. 12 సార్లు వచ్చాను. ఫోన్ కి అయితే మెసేజ్ వస్తుంది, మెసేజ్ రూపకంగా మీకు ఒకటి మంచి న్యాయం అయితే జరుగుతుందని చెప్తున్నారు కదా, మెసేజ్ వచ్చిందా? మరి మెసేజ్ వచ్చింది, వస్తున్నాను. కొంచెం వెయిటింగ్ ఉన్నది. ఇక్కడ ఎలక్షన్ మూమెంట్ వచ్చింది, గడబడిలో ఉన్నారా అని చెప్పేసి కొంచెం వెయిటింగ్లో ఉండమని చెప్పారు. అందుకొరకే నేను మళ్ళీ ఇప్పుడు కూడా ఇది చెప్పాలని చెప్పి చెప్పదలుచుకొని వచ్చాను. ఇది ఇక్కడ ఆయనకు బాలయ్య కూడా తెలవాలని చెప్పి వచ్చాను. లోపల ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? ఇంతకుముందు 12 సార్లు వచ్చారంటున్నారు కదా, ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? మంచిగా మీరు చెప్పేది మీ బాధలు వింటున్నారు? బాధలు వింటున్నారు. అన్ని ఓకే అయినాయి, అన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నందుకు ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు మాత్రం స్టార్టింగ్ అవుతుంది. ఈ స్టార్టింగ్ నుంచి కొన్ని రోజులు నేను కూడా అక్కడ ఈ బాధలు చెప్పాను, సమస్యలు చెప్పాను కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు. అప్లికేషన్లు కూడా ఉన్నాయి అక్కడ, ఇచ్చిన అప్లికేషన్ కూడా ఆల్రెడీ ఉన్నాయి అక్కడ స్టాక్.
స్టాక్ ఉన్నాయి అక్కడ. అందుకొరకని స్టాక్ ఉన్నాయి కాబట్టి నేను ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ మంగళవారం రోజున ఆ పారాలు తీసుకొస్తాను. మరి రాసినటువంటి కాగితాలు, ఆ యొక్క భూమి కాగితాలు అవి తెచ్చి చూపిస్తాను. పానాకాలు కూడా ఉన్నాయి, మళ్ళీ కలెక్టర్ రాసిన కాగితాలు కూడా ఉన్నాయి. అవి అన్నీ తెచ్చి చూపిస్తాను. ఎప్పుడు మళ్ళీ వచ్చే మంగళవారంలో. ఇప్పుడు మాత్రం తీసుకురాలేదు. మళ్ళీ ఇప్పుడు ఆ బాలయ్యకి చెప్తున్నాను, మర్యాదగా నా భూమి వదులుమని, నన్ను భయపెట్టించొద్దని చెప్తున్నాను. కాబట్టి ఈ సమస్యలు భూమి అనేది కబ్జా చేశారు. కబ్జా చేశాడు, కౌలుకి ఇస్తే కబ్జా చేశాడు. అయితే ఈ విషయం మళ్ళీ తిరిగి చెప్తా ఉన్నాను. తిరిగి మళ్ళీ చెప్తా ఉన్నాను ఇదే మాట. మీరు ఊర్లో పెద్ద మనుషులతో మాట్లాడడము, పంచాయతీ చేయడం ఇట్లాంటి జరగలేదు. వాళ్ళందరూ కాపులంతా సర్పంచ్ దిక్కుంటున్నారు. అయితే వాళ్ళు ఓట్లు వేయించి వాళ్ళకు ఓట్లు వేయించి ఆయన గెలిపిస్తున్నాడు కాబట్టి, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కాపులు సర్పంచులు వాళ్ళు దిక్కున్నారు. నా దిక్కు ఒక్కరు కూడా మాట్లాడతలేరు. ఆడ చంపేసిన కూడా ఎవరు దిక్కులేరు. ఆ ఊర్లో కాపులు, ఈ సర్పంచి, తెలుగు వాళ్ళంతా ఒకటే ఉన్నారు. అయితే అది సపోర్ట్ ఏమున్నదంటే వాళ్ళ సపోర్ట్ ఏమున్నదంటే ఆమె నరసింహరెడ్డి బిడ్డ ఓట్లు వేస్తున్నారు కాబట్టి, ఈ తెలుగు ఆమెకు పుట్టిన ఆమె నర్సిరెడ్డి బిడ్డ కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆ నరసమ్మకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు న్యాయం జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతాను 100%. నమ్ముతాను 100%. థ్యాంక్ యూ. మీ సమస్య తీరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.